ప్రైజ్ లాట్. ఈరోజు చాలామంది మనుషులు తమకు దేవుడిచ్చిన దాన్ని బట్టి కాకుండా తమకు లేని దాన్ని బట్టి బాధపడిపోతూ ఉంటారు. ఇదిగో కొన్నిసార్లు వ్యర్థమైన వాటి కోసం పోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీరు ఎవరైనా అలా ఉన్నారా? అయితే దేవుడు చెప్తున్నాడు, నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించు. నేను నిన్ను ఆశీర్వదించాను కదా, దాన్ని బట్టి నన్ను స్తుతించు. నీకు ఇంకేమన్నా లోతుగా ఉన్నాయా, నన్ను అడుగు, నేను ఇస్తానని చెప్పి. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే మీకు వచ్చిన విషయం చెప్తాను. అదేంటి అంటే, ఒకరోజు ఇద్దరు గొర్రెల కాపర్లు తమ గొర్రెలను కాచుకుంటూ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నారు. అప్పటికి సాయంత్రం అయింది. ఆకాశం నిండా చుక్కలు వచ్చేసి ఉన్నాయి. చీకటి పడుతోంది. వాళ్ళు తమ నడువును వాలేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అందులో ఒక గొర్రెల కాపరి ఇంకొక అతను చూసి అంటూ ఉన్నాడు, ఒరేయ్, ఆకాశం చూసావా ఎంత విశాలంగా ఉందో, ఆ నక్షత్రాలు చూసావా ఎన్ని ఉన్నాయో, నాకు కానీ ఆ నక్షత్రాలు నన్న గొర్రెలు ఉంటే ఎంత బాగుండుండ్రా అన్నాడు. దానికి వెంటనే పక్కన ఉన్న వ్యక్తి, అవునవునరా, నీకు నక్షత్రాలు నన్ను గొర్రెలు ఉంటే చాలా బాగుంటుంది, అవునవును మంచిది అన్నాడండి. అలా అన్న వెంటనే అతను కూడా ఓ మాట అందుకుని, ఇదిగో ఆకాశం చూసి ఎంత ఉందో, అటు నుంచి ఇటుకి అసలు వెళ్ళలేదుగా ఉంది, నాకు అంత పొలం ఉంటే ఎంత బాగుందో అన్నాడంటే. వెంటనే ఈ రెండో వ్యక్తి అన్నాడంట, అవునవునరా, నీకు ఆకాశం అంత పొలం ఉంటే బాగానే ఉంటుంది అన్నాడంటే. అలా కొద్దిసేపు మాట్లాడుకుని వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మొదటి వ్యక్తి తనకు నిజంగానే నక్షత్రాలని గొర్రెలు ఉన్నాయి అనుకుంటున్నాడు. రెండో వ్యక్తి తనకు నిజంగానే ఆకాశం అంత పొలం ఉంది అని వేసుకుంటున్నాడు. అప్పుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తి అన్నాడు, ఒరే, అది సరే కానీ నువ్వు ఒకవేళ నేను నా గొర్రెలతో పాటు నీ పొలంలోకి వస్తే వాటిని మేపడానికి అవకాశం ఇస్తావా, లేదంటే తోలేస్తావా అన్నాడట. దానికి చాలా ఎక్కువగా క్యారెక్టర్లో లేనివైపోయిన రెండో వ్యక్తి, ఎందుకు రానిస్తానరా, నా పొలంలోకి వస్తే కాళ్ళు ఎరగొడతాను అన్నాడట. ఇంకంతే, మాట పెరిగింది. వాళ్ళిద్దరు కర్రలు తీసుకున్నారు, ఒకరినొకరు తలలు పగలు కొట్టుకునే వరకు వెళ్ళిపోయారండి. నిజానికి వాళ్ళ దగ్గర ఆకాశవంత పొలమో లేదు, నక్షత్రాలను గొర్రెలు లేవు. కానీ వాళ్ళు అంతగా ఊహించేసుకుని వాళ్ళ తల బద్దలు కొట్టుకున్నారు. చివరికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపాల్సి వచ్చింది. వాళ్ళు అసలు ఎందుకు గొడవ పడుతున్నారు అనేసరికి విషయం అంతా విన్నాక వాళ్ళందరికీ నవ్వు వచ్చిందండి. అవును కదా, ఒక్కోసారి మనం కూడా ఎలాగే ఉంటాం. మనకు లేని దానికోసం, మనది కాని దానికోసం మనం ఎక్కువగా ఆరాటపడిపోతూ ఉంటాం. ఒక్కోసారి మనం ఇతరులతో ఇలా గొడవ పడం, కానీ మనలో మనం ఎలా గొడవ పడుతుంటాం. లేని దాన్ని ఏదో ఊహించుకుంటాం. ఫ్యూచర్లో ఇలా అయిపోతే, ఇది అయిపోతే, ఇది ఇలా జరిగిపోతే అని చెప్పి మనకు మనమే ఏదేదో ఊహించేసుకుని లేని దానికోసం ఎక్కువగా ఆలోచించి కుంగిపోయి కుదేలు పడిపోయి ఏడుస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఇప్పటి వరకు ఆశీర్వదించాను కదా, ఇప్పటివరకు ఎన్నో శ్రమలోంచి తప్పించాను కదా, మరి ఇక ముందుకు నేను నిన్ను హెల్ప్ చేయను అనుకుంటున్నావా అని చెప్పి ప్రభు మీతో అదే మాట్లాడుతున్నాడు. అందుకనే కీర్తనలో 103లో దావీదు భక్తుడు ఎలా అంటున్నాడు, నా ప్రాణం యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని చెప్పి. అవును, ఆయన మనకి ఎన్నో ఉపకారాలు చేశారు కదా, వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించండి. లేనిపోని వాటిని ఊహించుకుని ఏదేదో అయిపోద్దని భయపడే కంటే దేవుడు చేసిన ఉపకారాలను బట్టి ఆయన స్తుతించండి. ఇక ముందుకు చేయబోయే ఉపకారాలను బట్టి ఆయన్ని స్తుతించండి. అప్పుడు మీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. మరి రోజు చాలా చేస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.